కొన్నేళ్ల క్రితం దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావుపై తీవ్ర ఆరోపణలు చేసింది హీరోయిన్ తాప్సీ. జుమ్మంది నాదం సినిమాతో వెండితెరకు పరిచయమైన తాప్సీ టాలెంట్ ను తెలుగులో సరిగ్గా వినియోగించుకోలేదని చెప్పాలి. తెలుగులో కేవలం గ్లామర్ డాల్ గా మాత్రమే కనిపించిన తాప్సీ ఇక్కడ సరైన గుర్తింపు రాక బాలీవుడ్ కి మకాం మార్చింది. బాలీవుడ్ లో తాప్సీ రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా మంచి సబ్జెక్టులు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇక బాలీవుడ్ లో సక్సెస్ అయిన తాప్సీ టాలీవుడ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. తెలుగు సినిమాల్లో తన నాభిపై పూలు పండ్లు వేశారని ఆరోపించింది. నాభి అందాలను కెమెరాలో చిత్రీకరించారని, తనను అలా చూపించడం అసాధారణంగా అనిపించిందని వ్యాఖ్యానించింది తాప్సీ. టాలీవుడ్ నుంచి ఆల్మోస్ట్ నిష్క్రమించిన తర్వాత తాప్సీ కామెంట్లు పెనుదుమారం రేపాయి. ఏరు దాటాక తెప్ప తగలేసిందని విమర్శలు వచ్చాయి. అవకాశం ఇచ్చినప్పుడు ఇలాంటి కామెంట్లు చేయని తాప్సీ పూర్తిగా టాలీవుడ్ వదిలి వెళ్లాక ఆరోపించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇప్పుడు మరో నటి డైసీ షా ఇంచుమించు అలాంటి వ్యాఖ్యలే చేసింది. అయితే ఈసారి కన్నడ సినీ పరిశ్రమ వ్యామోహం గురించి డైసీ షా మాట్లాడింది. తన బొడ్డుపై పండ్లు సలాడ్లు వేశారని డైసీ షా వ్యాఖ్యానించింది. అది తనకు అసౌకర్యంగా ఇబ్బందిగా అనిపించిందని తెలిపింది. కన్నడిగులకు నాభి అందాల ప్రదర్శన అంటే పిచ్చి వ్యామోహం ఉందని వ్యాఖ్యానించింది. మహిళలను అలా చూడటం మగాళ్లకు సంతృప్తినిస్తుందని కూడా డైసీ షా వ్యాఖ్యానించింది. మేల్ ఫ్యాంటసీలో స్త్రీలను ఉపయోగించుకుంటారని, కన్నడ సినిమాలు చేస్తున్నప్పుడు తనకు ఇలాంటి అనుభవాలయ్యాయని తెలిపింది. అయితే డైసీ షా వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో భిన్న వాదనలు వినిపించాయి. కొందరు ఇలాంటి చిత్రీకరణలు సరికాదని వ్యాఖ్యానించారు. పాత పద్ధతులను విడనాడి మహిళల పాత్రలను గౌరవప్రదంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు పద్ధతులు మారాయి. సినిమాల్లో మహిళల పాత్రలను ప్రదర్శిస్తున్న తీరు మారింది. ఇప్పుడు కె రాఘవేంద్రరావు రోజులైతే లేవు. ఇప్పుడు హీరోలకు దీటుగా హీరోయిన్లు పోటీ పడుతున్నారు. అందువల్ల హీరోయిన్స్ ఇక అలాంటి ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఆస్కారం లేదనే చెప్పాలి.